దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసానికై దేవుడు మనకిస్తున్నటువంటి మాట 146వ కీర్తన. కీర్తనల గ్రంథం 146వ కీర్తన. ఎనిమిదవ వచనం. యెహోవా గ్రుడ్డివాని కనులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రెండవ భాగం చెప్పబడుతూ ఉన్నది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఈ మాసములో నా ప్రభువైన యేసు నీకు ఇస్తున్నటువంటి మాట అభయము, వాక్కు. నువ్వు ఏ స్థితిలో కృంగావో, నీవు కృంగిపోవటానికి ఏది కారణమై ఉన్నదో, నీ ఆర్థిక సమస్య, నీ కుటుంబ సమస్య, నీ వ్యక్తిగత కారణాలా, లేదా వేరొకటి 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 నీవు కృంగిపోవటానికి కారణముగా మారి ఉంటూ ఉన్నాయా? నీవు కృంగిన స్థితిలో ఉండగా నా ప్రభువు మాట్లాడుతున్న మాట, నేను లేవనెత్తే దేవునిగా ఉంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాలు ఏదో ఒక చిన్న మాట, ఏదో ఒక చిన్న సంఘటన, ఎంత మరచిపోదామన్నా, ఎంత విడిచిపెడదామన్నా, ఎంతగా దానిలో నుంచి బయటకు వద్దామన్నా కూడా పదే పదే జ్ఞాపకానికి వస్తూ మన ఆనందాన్ని, సంతోషాన్ని వేదనలోనికి నెడుతూ మనల్ని కృంగతీసేదిగా ఉంటూ ఉన్నాయి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దిగులు పడవలసిన అవసరం లేదు, నమ్మిక మాత్రం ఉంచి తెచ్చాలో నిన్ను ఆయన లేవనెత్తేవానిగా ఈ మాసములో ఉండబోతూ ఉన్నాడు. కీర్తనాకారుడైన దావీదు అన్నాడు, 145వ కీర్తన 14వ వచనానికి రాగలిగితే, పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు, కొన్ని పర్యాయాలు ఆ సమస్య ప్రక్కనున్న వాడితో కూడా చెప్పుకోలేం, ఆ సమస్య ఇంటి వారితో పంచుకోలేం, స్నేహితులతో పంచుకోలేం, బంధువులతో పంచుకోలేం. ఆ వేదన అటు బయటకు చెప్పుకోలేక, ఇటు దానిని మరచిపోలేక కృంగిపోతా ఉన్నావేమో. నేను ఒక చక్కని సలహా ఇస్తా. ఈరోజు నా యేసయ్యకు ఆ బాధను నీవు అప్పగించగలిగితే, ఆ కష్టాన్ని, ఆ కన్నీటిని నా ప్రభువు పాదాల మీద నువ్వు కార్చగలిగితే, ఆ కృంగిన స్థితిలో ఉన్న నిన్ను నా ప్రభువు లేవనెత్తి నిలవబెట్టేవానిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు 113వ కీర్తనలో 8వ వచనములో అంటాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నేలన పడి ఉన్న వారిని, దరిద్రులను, దీన స్థితిలో ఉన్న వారిని ఆయన లేవనెత్తేవానిగా ఉంటూ ఉన్నాడు. నీ పరిస్థితి ఈ దినమున దీనమైన స్థితిలో ఉన్నదేమో, నిన్ను చూచు వారందరూ నవ్వుచున్నారేమో, హేళనగా మాట్లాడుతున్నారేమో, దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన లేవనెత్తువానిగా నీ పక్షాన ఈ మాసంలో నిలవబడబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండుడి అని లేఖనం చెబుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, 30వ కీర్తన 3వ వచనములోనికి వస్తే, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను
బ్రతికించితివి. దావీదు ఇంకా చక్కగా వివరంగా చెబుతూ ఉన్నాడు, పాతాళములో నుండి నా ప్రాణాన్ని నువ్వు లేవనెత్తావు. గోతిలోనికి వెళ్లకుండా, గోతిలోనికి వెళ్ళటం అంటే నేను చనిపోయి నన్ను పాతి పెట్టకుండా నన్ను బ్రతికించావు. ఈ పరిస్థితి ఇక వేరే మార్గం లేదో, వేరే అవకాశం లేదో, వేరే ప్రత్యామ్నాయం లేదో, అయిపోయింది అని వేదనలో ఉన్నావేమో, కృంగిపోతా ఉన్నావేమో, నా దేవుడు అభయం ఇస్తూ ఉన్న మాట, ధైర్యంగా ఉండు, నేను నిన్ను లేవనెత్తువనిగా ఈ మాసములో ఉండబోతూ ఉన్నాను. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ఏ కార్యాలలో ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడో త్వరగా మీ ముందుకు తీసుకెళ్ళి వస్తాను. ఆదికాండం 21వ అధ్యాయం 18వ వచనం. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేదో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హాగరుకు దేవుడిని యెహోవా మాట ఇస్తా ఉన్నాడు. హాగరు పరిస్థితి ఏంటయ్యా ఇప్పుడు అంటే, ఎడారిలో కుమారుడైన ఇష్మాయేలుకు గుక్కెడు నీళ్ళు ఇవ్వటానికి అవకాశం లేదు. అక్కరలో ఉంది, అవసరతలో ఉంది. తన అవసరత అక్కర తీర్చబడటానికి అనువైన పరిస్థితి ఆ పరిసరాలలో కనిపించలా. ఇప్పుడు ఏంటి అంటే, కుమారుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు ఆకలితో. అల్లంత దూరంలో ఆ కుమారుడిని పెట్టి ఆ చావు చూడలేక దూరముగా ఉండి కన్నీటితో కృంగిపోతా ఉన్నది. తన అవసరాన్ని బట్టి, అక్కరను బట్టి, తన అవసరాన్ని బట్టి, అక్కరను బట్టి. ఆ సందర్భంలో ఆ చిన్నవాణి మరణం విన్న దేవుడు ఆ తల్లికి చెబుతూ ఉన్నాడు, లేచి వానిని నీ చేత పట్టుకొనుము, వాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, నేను వానిని గొప్ప జనముగా చేసేదను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిస్సహాయమైన స్థితి, సహాయం చేసేవారు దరిదాపుల్లో లేరు. ఉన్నది ఎడారి ప్రాంతం. సహాయం చేయాల్సిన అబ్రహాము గారు ఏం చేస్తాడయ్యా అంటే 14వ వచనములో పెందల కడనే లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. చూసుకోవలసిన అబ్రహాము గారేమో ఒక నీళ్ళ తిత్తి, కొంచెం ఆహారం ఇచ్చి నీ దారి నువ్వు చూసుకునమని, మన భాషలో చెప్పాలంటే డైవర్స్ ఇచ్చేసాడు, విడాకులు ఇచ్చేసాడు. ఇది వెళ్ళిపోతూ ఉన్నది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, గమ్యం ఎరగని ప్రయాణం. ఆ ప్రయాణంలో వెళుతూ ఉంటే కొన్ని దినాలకు ఆహారం అయిపోయింది, నీరు లేదు. నిస్సహాయమైన స్థితి, నీరు లేదు, ఆహారం లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఎవరినన్నా అడుగుదామంటే అందుబాటులో ఎవరు లేరు. అయినటువంటి వాడు అబ్రహామేమో కొంత ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కృంగిపోయిన స్థితిలో ఎడారి మధ్యలో కన్నీటి పర్యంతం అవుతా ఉన్నది. అయితే మనుషులు విడిచిన నేను నిన్ను విడవనని మాట ఇచ్చిన దేవుడు ఎడారిలో హాగరును ఇష్మాయేలు యొక్క ఎప్పును విన్న దేవుడు ఆయన దిగి వచ్చిన వానిగా ఉంటూ ఉన్నాడు. హాగరుతో చెబుతూ ఉన్నాడు, ఆ చిన్నవారిని లేవనెత్తుము, ఆ చిన్నవారిని లేవనెత్తుము, నేను వారిని గొప్ప జనముగా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే దేవుడు మాట ఇచ్చాడో గొప్ప జనముగా చేసేదనని, అది 100కి 100 నేటికి నిర్ధారించబడిన ఆశీర్వాదాలలో ఒకటిగా ఉంటూ ఉన్నది. ఎందుకయ్యా అంటే నేటికి ఇశ్రాయేలు జనాంగము, ఇష్మాయేలు సంతానము, కొంచెం చూడండి, ఇష్మాయేలు సంతానము వారు ఆశీర్వదింపబడిన వారిగా ఉంటూ ఉన్నారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. కారణం
నా ప్రభు అయిన యేసు పడిపోయినటువంటి ఇష్మాయేలును లేవనెత్తిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజు నీ స్థితి ఏమిటో అయిన వారు కొద్దిగా ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారేమో, ఎటు వెళ్ళాలో తెలియటం లేదేమో, ఈ సమస్య నుంచి నేను బయటకు వచ్చేదలా అని అనుకుంటూ ఉన్నావేమో, కన్నీటితో కాలం వెళ్ళబుచ్చుతున్నావేమో, నీ సమస్య అలా ఉన్నదేమో, నీ అవసరత అలా ఉన్నదేమో, అయిన వారే ముఖం చాటేస్తున్నారేమో, చేతులు దులుపుకుంటూ ఉన్నారేమో. బాధపడవలసిన అవసరం లేదు. నీ ఇబ్బందిలో, నీ అక్కరలో, నీ కన్నీరుని తుడిచేవాడు ఒకడున్నాడు. ఆయనే నేను ఆరాధిస్తూ ఉన్నటువంటి నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసు దగ్గరకు నువ్వు రాగలిగితే, నీ అక్కర ఏదైనా, నీ చుట్టుపక్కల నీకు సహాయం చేయవారు ఎవరో లేకపోయినా, నా ప్రభువు ఆకాశమును తెరచి ఆకాశము నుండి ఆహారమును కురిపించి నిన్ను పోషించగలిగిన సమర్థుడై ఉంటూ ఉన్నాడు. ఈ ఎడారిలో నీటి ఊటలను పుట్టించగలడు, పంట నుంచి నీరు ఇవ్వగలడు, సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు. ఆయనకు నీ సమస్య అది చాలా చాలా స్వల్పమైనది. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. అయ్యా లేవనెత్తుతానన్నావు, అయ్యా తిరిగి లేవనెత్తమని. ఈ నా కార్యం అయినా ఎన్నో దినాలుగా, ఎన్నో మాసాలుగా, ఎన్నో సంవత్సరాలుగా దీని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఎదురు చూసి అలసిపోయానయ్యా. అయ్యా త్వరగా దిగి వచ్చి నాకు సహాయం చేసి నన్ను లేవనెత్తమని నీవు అడగగలిగితే, నా ప్రభువు తన 2 చేతులను చాచి నీకు సహాయము చేయుట కొరకు లేవనెత్తువాడును నేనే అని చెప్పిన దేవుడు. ఆయన కార్యములో, భీకరమైన కార్యములో, అవి మనుషుల మేధస్సుకు మించిన కార్యాలై ఉండగా ఆలస్యం చెయ్యొద్దు. ఈరోజు అప్పగించు ఆయనకి. ఏ కార్యాన్ని బట్టి ఎంతకాలం వేదనలో ఉన్నావో, అది ఏదైనా కావచ్చు. నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, నీ వ్యక్తిగత సమస్యలు కావచ్చు, నీ ఉద్యోగ సమస్యలు కావచ్చు, నీ వ్యాపార సమస్యలు కావచ్చు, నీకున్నటువంటి ఏదైనా సమస్య, బహుకాలంగా బాధపడుతూ ఉన్నావే, అది నిన్ను కృంగతీస్తూ ఉందే, ఆ బాధను ఇతరులతో పంచుకోలేకపోతా ఉన్నావే, ఉదయకాలం నా యేసుతో పంచుకో. ఆయన నిన్ను తిరిగి లేవనెత్తుతాడు. ఇష్మాయేలును లేవనెత్తాడు. లేవనెత్తిన ఉడనే అయిపోలేదు, అభయం ఇస్తా ఉన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఆయన నిన్ను లేవనెత్తి ఊరుకునే దేవుడు కాదు, నిన్ను నిండారుగా ఆశీర్వదించే దేవుడు. ఈ మాసములో అదే రీతిగా నీకు కలగాలి అంటే నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించుకుని, అయ్యా ఈ మాసములో కృంగిన నా బ్రతుకులో, అయ్యా నా అక్కరల చేత, అవసరాల చేత కృంగిపోతూ ఉన్నాను. ఈ భారము నా వలన కాదు నాయన. అయ్యా ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా ఎదుగు రండి అని పిలిచావే. అయ్యా నా భారాన్ని నాయన తీసివేసి నన్ను లేవనెత్తమని నీవు అడగగలిగితే నా దేవుడు నీ హృదయ వాంఛను ఈ ఉదయ కాలమందు ఆయన తీర్చేవానిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే, నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడు వచ్చి బదరీ వృక్షము కింద పరుండి ఉండగా ఒక దూత వచ్చి అతన్ని ముట్టి లేచి భోజనము చేయమని చెప్పగా, నిద్రపోతూ ఉన్నటువంటి ఏలియా ప్రవక్తను దూత వచ్చి లేపుతూ ఉన్నది, లేవనెత్తుతూ ఉన్నది. ఎందుకయ్యా అంటే, భోజనం చేయి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడయ్యా అంటే, అంతకు ముందు జరిగినటువంటి సంఘటన, ఒక దిన ప్రయాణము చేసి బదరీ వృక్షము కిందకు వచ్చి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. భయముతో ఉన్నాడు, మరణ భయం పట్టుకుంది, ఇక జీవితం లేదనుకున్నాడు. దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇంతవరకు చేసిన సేవ చాలు, ఇక నా ప్రాణాన్ని తీసుకో. కృంగిపోయాడు. కానీ కృంగిపోవటానికి ఈ ఏలియా ప్రవక్తని
సాధారణమైన వాడు కాదు. ఏలియా ప్రవక్తలలోనే అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వాడు. ఎందుకయ్యా అంటే 850 మంది ప్రవక్తలు ఒక ప్రక్కన నిలవబడ్డా, అన్య దేవత ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, అష్టారోత దేవత ప్రవక్తలు నిలవబడ్డా కూడా ఒంటరిగా నిలవబడి సవాలు విసిరిన వాడు. మీ దేవుడైతే ఈ దహన బలిని మీరు ఆరాధించి దహించమని, నా దేవుడైతే ఆకాశం నుండి అగ్నిని పంపి దహిస్తాడని సవాలు చేసి గెలిచిన వాడు. అంత మాత్రమే కాదు, ఈ 850 మంది అన్య దేవతల ప్రవక్తలను యోర్దాను ఒడ్డున కత్తితో సంహరించినటువంటి ధైర్యశాలి. కానీ ఒక్క స్త్రీ మాట చెవిన పడిన వెంటనే, యెజెబెలు మాట వినిన వెంటనే కృంగిపోయాడు. బదరీ వృక్షము కింద తన శిష్యులను సైతము దూరముగా విడిచిపెట్టి ఒకరోజు ప్రయాణం చేసి, ఒక దిన ప్రయాణం చేసి దూరంగా వెళ్ళి, అయ్యా చాలయ్యా, ఇక చాలు, నీవు కూడా ఆ రోజు ఆ స్థితిలో ఉన్నావేమో, ఎవరో అన్న మాటను బట్టి కృంగిపోతా ఉన్నావేమో, ఏదో ఒక మాట నిన్ను వెంటాడుతూ ఉన్నదేమో, ఏదో ఒక మాట నీ యొక్క ఎదుగుదలకు ఆటంకంగా మారుతుందని ఆందోళనలో ఉన్నావేమో. దిగులు పడవలసిన అవసరం లేదు. ఆయన వైపు చూడగలిగితే ఆయన తన దూతను పంపి నిన్ను తిరిగి లేవనెత్తే దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసంలో 100కి 100 నువ్వు కనుక ఆయనకు అప్పగించుకోగలిగితే, ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఏ అక్కర నిన్ను వెంటాడుతూ ఉందో, ఏ ఇబ్బంది, ఏ కష్టమో నిన్ను కొనసాగించి వెంటాడుతావు, ఆ ఇబ్బంది వల్ల, ఆ అవసరము వల్ల నీవు కృంగిపోతా ఉన్నావో, కుటుంబంలో వేదన కలుగుతూ ఉన్నదో, కుటుంబ నెమ్మదిని పాడు చేస్తూ ఉందో, ఆ కార్యాన్ని నా ప్రభువు పాదాల దగ్గర కృపరించగలిగితే ఆయన నిన్ను ఆ దీన స్థితిలో నుండి లేవనెత్తి నిలువ పెట్టి ఆశీర్వదించు దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. తల్లి తాకుమే అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సమాజపు మందిరపు అధికారి యేసు దగ్గరకు వచ్చాడు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నీవు వచ్చి ఆమె మీద చేయి ఉంచిన ఎడల ఆమె బ్రతుకునని ఆయన్ను బ్రతిమలాడుకున్నాడు. ఆయన రావటం ఆలస్యమైంది. ఆయన కొనసాగించి తన ప్రయాణంలో వెళుతూ ఉన్నాడు. అంతలో ఆ ఇంటి నుండి కొందరు వచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఆ ఇంటి నుండి వచ్చిన వారు చెబుతూ ఉన్నారు, బోధకుని తొందర పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయినది, నీ కుమార్తె చనిపోయినది. ఏ అవసరాన్ని బట్టి అయితే యేసు దగ్గరకు వచ్చాడో ఆ అవసరం తీర్చబడలా, ఆ అవసరం తీర్చబడలా. యేసు వింటే, యేసు వస్తే నా కుమార్తె బ్రతికిద్దనుకున్నాడు. ఇంకనూ మాట్లాడుచుండగానే కుమార్తె మరణ వార్తను విన్నాడు. అయితే యేసు అంటూ ఉన్నాడు అక్కడ, భయపడకుమా, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయపడక, పరిస్థితిని చూస్తే నమ్మకం మాత్రం ఉంచు. ఏ అవసరాన్ని బట్టి వచ్చాడయ్యా ఈ యొక్క సమాజ మందిరపు అధికారి అంటే? తన కుమార్తె యొక్క అనారోగ్యాన్ని బట్టి వచ్చాడు. ఈరోజు అనేక మందిలో అనేక విధాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం. కొన్ని వ్యాధులు చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం. వయస్సును బట్టి ఒకవేళ చెబితే ఈ వయస్సులోనే వచ్చిందా అంటారేమోనన్న భయమో, ఆందోళన. కొన్ని పర్యాయాలు చెప్పడానికి సిగ్గుపడతాం. కానీ నీ ఆరోగ్య బలహీనత ఏది నిన్ను
బలహీనపరుస్తూ ఉన్నదో, లేదా కృంగతీస్తూ ఉన్నదో, అయ్యో నాకు ఇలా అయిపోయినదే అని కృంగిపోతా ఉన్నావేమో, ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేదని ఆలోచిస్తూ ఉన్నావేమో, చనిపోయినది అని చెప్పినా కూడా ప్రభు అంటా ఉన్నాడు, అంతా అయిపోయిందిగా, నమ్మిక మాత్రం ఉంచు, భయపడక నమ్మిక మాత్రం ఉంచు. ఎప్పుడైతే ఆ మాట యేసు అన్నాడో, ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, అపనమ్మకము కలగకుండానట్లు నాకు సహాయము చేయుము, అపనమ్మకము కలగకుండానట్లు నాకు సహాయము చేయుము అని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువు ఆ కార్యాన్ని చేస్తే ఆ ఇంటికి వెళ్ళి ఆ చిన్నది పరుండిన గదిలో తలితాకుమే లేమో అనగానే చిన్నది లేచి నడవసాగెను. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక చూసిన వాళ్ళందరూ గొల్లుమని ఏడుస్తా ఉన్నారు చనిపోయినదని. కానీ యేసు లేవనెత్తితే చనిపోయిన కార్యం కూడా తిరిగి లేపబడింది. జీవమిచ్చువాడు ఆయనే. ఈ మాసంలో ఎన్నో దినాలుగా ఏదో ఒక బలహీనత, అది చిన్నదో పెద్దదో, అది చిన్నదో పెద్దదో, అది నీకో నీ ఇంటి వారికో లేదా నీకో నీ కుటుంబ సభ్యులకో ఏదో ఒక బలహీనత, అనారోగ్యం వెంటాడుతూ ఉన్నదేమో, దిగులుతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, కన్నీటితో ఉన్నావేమో, కృంగిపోతా ఉన్నావేమో. ఈ యొక్క సమాజపు మందిరపు అధికారి వలె నమ్మకము మాత్రం ఉంచగలిగితే ఈ మాసములో కృంగదీస్తూ ఉన్నటువంటి ఆ బలహీనతల నుండి నా ప్రభువు నిన్ను తిరిగి లేవనెత్తి చక్కని ఆరోగ్యముతో ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి మాసంగా ఉండబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటూ ఉంటాం, నాకేం లేదండి, అంతా బాగుంది. కానీ ఏదో ఒకటి అరుదినము మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సమస్య, లేదా ప్రతి మాసము, లేకపోతే సీజన్ వైజ్ గా అది ఏ బలహీనతైనా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే నీ హృదయంలో ఉన్నవి కూడా ఆయనకు తెలుసు. ఆయనతో మాట్లాడటానికి ఒక మాట పడవలసిన అవసరం లేదు. నీ ఆరోగ్య స్థితి ఏంటో ఈ రోజు నా ప్రభువుకి అప్పగించుకో. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, నీ ఆరోగ్యము ఒకవేళ దిగువ స్థితిలో ఉన్ననో, అట్టడుగు స్థితిలో ఉన్ననో, ఆయన తిరిగి లేవనెత్తగలిగిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, చనిపోయినటువంటి యాయీరు కుమార్తెను లేవనెత్తిన దేవుడు నీ ఆరోగ్యాన్ని తిరిగి పునరుద్ధరించడానికి సమర్థుడైన వానిగా ఉంటూ ఉన్నాడు. నమ్మిన వారు ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 1వ అధ్యాయం 31వ వచనంలో చదివితే, చేయి పట్టి ఆమెను లేవనెత్తెను, అంతటా జ్వరము ఆమెను వదలెను. పేతురు అత్తను గురించి చదువుతూ ఉన్నాం. పేతురు అత్త జ్వరముతో బాధపడుతూ ఉంది, మంచాన పడి ఉంది. యేసు ఆ ఇంటికి వచ్చాడు. ఆ వార్తను విని యేసు ఎప్పుడైతే ముట్టాడో, ఆమె చేయి పట్టుకుని లేవనెత్తాడో, లేవనెత్తిన మరుక్షణం ఆ జ్వరము ఆమెను విడిచిపోయెను. ఈరోజు మన మధ్య ఉన్నటువంటి ప్రభువు, నీతో మాట్లాడుతున్న ప్రభువు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మనసారా హృదయపూర్వకంగా నమ్మి, అయ్యా నా చిన్న బలహీనత, నా ఈ చిన్న సమస్య అయ్యా తొలగించి నన్ను లేవనెత్తమంటే ఆయన నిన్ను ముట్టే దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ముడితే ఇక ఆ వ్యాధికి మరి తిరిగి లేదు, ఆ వ్యాధి మరి తిరిగి రాదు. నీవు జీవముతో ఆయనను ఆరాధించగలిగినటువంటి ఆరోగ్యాన్ని పొందుకొనగలిగిన వానివిగా తానుగా ఉండేటువంటి అవకాశం అంటూ ఉన్నది. 12 సంవత్సరాల రక్తస్రావం ఎన్నెన్నో తిప్పలు పడింది, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. ఆఖరి కనుకుంది యేసు వస్త్రపు చెంగునైనా ముడితే, ఆ తాకుదలలో స్పర్శలో 12 ఏండ్ల సమస్యకు పరిష్కారం దొరికింది, ఆరోగ్యం దొరికింది. ఈ ఉదయం నీ అనారోగ్యం,
నీ బలహీనత కృంగిపోతా ఉన్నావేమో, నా ప్రభువు స్వస్థపరచు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఈనాటికి ప్రపంచంలో 3000 రోగాలకు మందులు ఇంకా కనుగొనబడవా, కానీ నా ప్రభువు సమస్త వ్యాధులను నయం చేయగలిగిన దేవుడు. ఆయన మాత్రమే చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒకవేళ వైద్యులు ఇది కాదు అది అని భయాన్ని రేకెత్తిస్తూ ఉన్నారేమో, నా ప్రభువు దగ్గరికి వస్తే నీ భయాలన్నీ ఆయన అంటూ ఉన్న మాట, మొదటి మాట, భయపడకుమా, నమ్మిక మాత్రం ఉంచుము. భయపడకుమా, నమ్మకం మాత్రం ఉంచుము. నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఈ మాసములో ఒక చక్కని ఆరోగ్యాన్ని నువ్వు పొందుకొనగలిగిన వాడుగా దానవుగా ఉంటూ ఉన్నావు. మూడవదిగా మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. అయితే యేసు వారిని చెయ్యి పట్టి వారిని లేవనెత్తగా వాడు నిలువబడెను. యేసు ఒక వ్యక్తిని, ఒక బాలుడిని చెయ్యి పట్టుకొనగా లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. అతడెవరు, అసలు ఏంటి విషయం అని గమనిస్తే 17వ వచనంలోనికి వస్తే, అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొనుక్కొని మూర్ఛీలను దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని. చాలా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూగదయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చారు. వాడు పండ్లు కొనుక్కొనొచ్చు, నురుగు కక్కుచు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాడు. ఆ బాధ అనుభవిస్తూ ఉన్న వారికి వేదన, వారిని చూస్తూ ఉన్నటువంటి ఇంటి వారికి వేదన. దేని చేత కృంగిపోతూ ఉన్నారయ్యా ఇప్పుడు ఈ కుటుంబం అంటే? అపవిత్రాత్మ కలుగ చేస్తూ ఉన్నటువంటి ఇబ్బంది వలన కృంగిపోతూ ఉన్నారు. ఈ బలహీనత దేని వలన కలిగిందయ్యా అంటే మూగ దెయ్యము అని వ్రాయబడింది స్పష్టంగా. అపవిత్రాత్మ వలన కలిగిన సమస్య. ఈనాడు నేను గత 3 వారాలుగా మాట్లాడిన సందేశాలు వినిన వారై ఉంటే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిలో అపవిత్రాత్మ ప్రవేశించింది అని అన్నది వ్యక్తి ముఖాన్ని బట్టి చెప్పడానికి అవకాశం లేదు. వాడు నీలాగా ప్రార్థన చేస్తాడు, నీలాగా పాట పాడతాడు, నీలాగా బలలో చేయేస్తాడు. వాడిని గుర్తించడం కష్టం. వాడు చేసే పని దీనికి ఆధారంగా లేకపోయినప్పుడు మాత్రమే గుర్తించగలం. ప్రభువు ఉన్నవాడు, ప్రభువును తన జీవితంలో కలిగి ఉన్నవాడు దీనికి వ్యతిరేకమైన కార్యం ఏది చేయడు. దీనికి వ్యతిరేకమైన కార్యం చేస్తూ ఉన్నాడు అంటే అపవిత్రాత్మ చేత బంధింపబడిన వాడు. వాడు ఒక పర్యాయం వస్తే అంత సామాన్యంగా బయటకు వెళ్ళడు. అయితే ఉదయ కాల సమయమున ప్రభువు అభయం ఇస్తూ ఉన్నాడు. తెలుసో తెలియకో అపవాదికి చోటించి వాడు కలుగ చేస్తూ ఉన్నటువంటి వేదన వలన కృంగిపోతా ఉన్నావేమో. ఒకవేళ అపవాదికి చోటించి, అపవాది కార్యానికి చోటించి ఆ అపవాది ఏలుబడిలో ఉన్నావేమో, అది నిన్ను అణచివేస్తూ ఉన్నదేమో. నీ ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధికి ఆటంకంగా మారిందేమో. ఈ చిన్నవారిని యేసు అడుగుతూ ఉన్నాడు, ఎప్పటి నుండి ఇది వీరిని పట్టెను అని అడిగితే తల్లిదండ్రులు చెబుతూ ఉన్నమాట, బాల్యము నుండియే దీర్ఘకాలంగా వారిలో నివసిస్తూ ఉంది. అనేక పర్యాయాల్లో మనం కూడా తెలియకనే చోటిచ్చేస్తాం. ఒకవేళ తెలిసి తెలియక నువ్వు చేసిన ఈరోజే శుభదినం, ఈరోజే ప్రశస్తమైన దినం. ప్రభువుకి అప్పగించుకో. ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన చక్కగా మాట్లాడినాడు. 9వ అధ్యాయం 23వ వచనంలో, నమ్ముట నీ వలన అయితే
నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభువు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. నీవు నమ్మగలిగితే, ఒకవేళ దేవునికి అవిధేయమైన కార్యాలు నీ ఇంట దొరుకుతూ ఉన్నాయి అంటే అపవిత్రాత్మ కార్యము నీ కుటుంబంలో ప్రవేశించిందనే అర్థం. ఆ అపవిత్రాత్మ బంధకాల నుండి ఆయన నిన్ను లేవనెత్తాలంటే నిన్ను నీవు ఉదయ కాలం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించుకొనగలిగినట్లయితే, నా యేసు ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ చోట అపవిత్రాత్మలకు తావలేదు. సేన అను దయ్యము పట్టినవాడు సమాధులలో ఉన్నాడు. నా యేసు ఆ సముద్రపు ఒడ్డున నడుచుతూ వచ్చుట చూచి వాడు విలవిలలాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మార్గమున వెళుతూ ఉండగా దయ్యములో పారిపోయినట్లుగా చూస్తాం. ఆ యేసును నీవు నీ కుటుంబంలోనికి, నీ హృదయంలోనికి ఈ రోజు ఆహ్వానించగలిగినట్లయితే ఈ మాసము నీకు అపవిత్రాత్మ వలన కలుగుతూ ఉన్నటువంటి కృంగుదల నుంచి ఆయన తిరిగి లేవనెత్తే దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కార్యాలలో లేవనెత్తబోతూ ఉన్నాడయ్యా ఈ మాసములో అంటే, మొదటిగా నిస్సహాయ స్థితిలో, అవసరములో, అక్కరలో ఎంతో కాలంగా ఎదురు చూసామేమో, ఎంతో కాలం కనిపెట్టామేమో, తీర్చబడటం లేదేమో. ఇదే మాసం నమ్ము, ఈ మాసం నీ అవసరాన్ని తీర్చి ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. నీ కన్నీటిని తుడవబోతూ ఉన్నాడు. నీ కన్నీరు ఆనంద నాట్యంగా మార్చబడబోయేటువంటి విధంగా ఈ మాసం ఉండబోతూ ఉన్నది. రెండవదిగా, అనారోగ్యంతో కృంగిపోతా ఉన్నావేమో. ఎప్పుడు తగ్గితే ఈ వ్యాధి, ఎప్పుడు తగ్గితే ఈ బలహీనత అని బాధపడుతూ ఉన్నావేమో. నా ప్రభువు ఆరోగ్యం ప్రదాత, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. ఆయనకు అప్పగించుకోగలిగితే ఈ మాసం నిండైన ఆరోగ్యంతో నీ జీవితాంతము వరకు ఆయన నిన్ను తృప్తిపరచు దేవునిగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా, అపవిత్రాత్మల చేత కృంగిపోతూ ఉన్నావేమో. నా ప్రభువుకు చోటిపో. అపవిత్రాత్మలలో ఆయన భారత్లోనే ఆయన నీలో ఉండి నిండైన ఆశీర్వాదం, నిండైన మేలును నీకు దయచేసేటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడై ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఈ స్థితిలో కృంగిపోయి వచ్చాడు. ఒక్క నిమిషం తలలో వచ్చి కళ్ళు మూసుకొని, అయ్యా ఈ స్థితిలో నేను కృంగి ఉంటూ ఉన్నాను, నన్ను దర్శించు నాయన. అయ్యా లేవనెత్తుతానని మాట ఇచ్చిన దేవా, అయ్యా నీ మాట నా జీవితంలో అయ్యా నిండారుగా నాయన అయ్యా మీరు నెరవేర్చుకోమని. అయ్యా ఒకవేళ అయ్యా నీ బిడ్డలైన వారు నాయన అక్కరల చేత, అవసరాల చేత నాయన అయ్యా బిడ్డలు కృంగి ఉన్నట్లయితే, అయ్యా అవసరాలను తీర్చి, ఆ అక్కరను తీర్చి, ఆ కొరతను తీర్చి బిడ్డలను నాయన మీరు లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నా. అయ్యా బిడ్డల అక్కరను తీర్చండి నాయన. ఈ మాసం నాయన బిడ్డలు నాయన అయ్యా లేవనెత్తబడి స్థిరపరచబడి నీలో దృఢమైన విశ్వాసములో స్థిరపడలాగున అద్భుతాన్ని జరిగించండి నాయన. అయ్యా బిడ్డలు బలహీనతలతో, అనారోగ్యాలతో కృంగిపోతూ ఉన్నారేమో. అయ్యా ఆరోగ్యం ఇచ్చువాడా, చనిపోయిన వారిని సైతం లేపినవాడా, బిడ్డలకు నీ ఆరోగ్యమును దయచేయండి. అయ్యా బిడ్డలలోనూ, అయ్యా బిడ్డల కుటుంబాలలోనూ అపవిత్రాత్మ వలన నాయన అయ్యా అయ్యా కృంగిపోతూ ఉన్నారేమో. దాని కార్యాలను బట్టి అయ్యా నీవు అడుగు పెట్టండి నాయన. అయ్యా నీవు అడుగు పెట్టండి నాయన. అయ్యా వాటి యొక్క కార్యాలను మీరు లయపరచండి నాయన. అయ్యా నీవు నాయన కుటుంబాలకు యజమానునిగా ఉండి ఈ మాసములో బిడ్డలను నాయన ప్రతి విషయములను లేవనెత్తి అభివృద్ధి పరచి ఇష్మాయేలుకు దయచేసిన ఆశీర్వాదం బిడ్డలకును, బిడ్డల కుటుంబాలకును నిండారుగా అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.